అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన ఈ విచిత్రాన్ని మీరు చూసారా? ఇప్పుడు ఈ ఫోటో ఎంత వైరల్గా సర్క్యులేట్ అవుతుంది అంటే, వినాశకాలే విపరీత బుద్ధి, పదే పదే అనుకోవాలి. అంటే ఒక నాయకుడు మెంటల్గా సౌండ్గా లేకపోతే తప్పుడు నిర్ణయాలు, ఈ నిర్ణయాల వల్ల ఆ దేశం యొక్క పరువు ప్రతిష్ట, సో ఇదంతా కూడా మంట కలిసిపోతున్న సమయంలో ఇంకా కూడా అంటే ఒక్కసారి తన గదిలోకి వెళ్ళి తాను ఏం చేస్తున్నాడు, తన వలన తన దేశానికి ఎలాంటి నష్టము జరుగుతుంది, ఇది తప్పు కదా, నేను సరిదిద్దుకోవాలి, ఇటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా ఒక నాయకుడు ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్. మీకు ఇండియా టుడే లాంటి పత్రికల్లో అయితే ట్రంప్ ద క్రైస్ట్ అని రాశారు. సో చూసినప్పుడు బుర్ర తిరిగిపోయింది. ట్రంప్ ద క్రైస్ట్ ఏమిటి అంటే, తనను తాను ఒక జీసస్ క్రైస్ట్ అవతారము అని చెప్పి చూపించుకుంటున్నాడు. ఇదంతా ఎందుకు అంటే, మీకు వాటికన్ సిటీలో ఉండే పోప్ లియో ఏమన్నారు, ఈ ఇరాన్ యుద్ధము అనేది చాలా తప్పు, అమెరికా ఇలా చెయ్యకూడదు, ట్రంప్ ఇమీడియట్గా యుద్ధాన్ని ఆపేసేని అని అడిగాడు. వెంటనే ఆయన మీద కోపం. అంటే ఇతని మానసిక పరిస్థితి ఏమిటి అంటే, ఎవడైనా సరే, ఎలాంటి వెధవ అయినా సరే, తనను పొగిడితే వాడు ఆప్తమిత్రుడు అయిపోతాడు. ఎంత మంచివాడై ఉండి కూడా ట్రంప్ని ఎదిరిస్తే వాడు చెడ్డవాడైపోతాడు. కాబట్టే షాబాజ్ షరీఫ్, అసీం మునీర్ లాంటి వాళ్లను మీకు భుజాన ఎత్తుకొని తిరుగుతున్నాడు. మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అంటాడు, మై ఫేవరెట్ ప్రైమ్ మినిస్టర్. ఎవరు? వీళ్ళని అడుక్కు తినేవాళ్ళు. వీళ్లను అమెరికా అధ్యక్షుడు ఇలా పొగుడుతున్నాడు అంటే ఇతని మానసిక పరిస్థితిని చూడండి. సో ఇవాళ ఏమిటి, తనను తాను ఒక జీసస్ క్రైస్ట్ లాగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వీడియో, మీకు అలాగే ఒక ఇమేజ్ క్రియేట్ చేసి, నేను క్రైస్తవ మతాన్ని కాపాడడానికే పుట్టాను అంటే, అమెరికన్స్ కదండి, ఎంతోమంది ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ ఉంటారు. సో వాళ్ళ ఓటు బ్యాంక్, వాళ్ళని నమ్మించడం. ఇరాన్ మీద నేను ఎందుకు యుద్ధము చేస్తున్నాను, వాళ్ళందరూ ముస్లిమ్స్, ప్రమాదకరమైన వాళ్ళు, మనం క్రైస్తవులం, చాలా గొప్పవాళ్ళం కాబట్టే యుద్ధము, ఇలాంటి ఒక పిక్చర్ని క్రియేట్ చేస్తున్నాడు. కానీ ఎవరు కూడా టోటల్ అమెరికాలో ఇవాళ 40% బిలో అండి డొనాల్డ్ ట్రంప్ యొక్క మీకు అప్రూవల్ రేటింగ్స్. స్వయాన క్రైస్తవులే ఇదంతా ఎందుకు ఈ యుద్ధము, దేనికి చేస్తున్నావు? జవాబు లేదు. తనకు ఒక ఎజెండా, దాని ప్రకారం చేసుకుంటూ పోతున్నాడు. ఆఖరికి ఏమైంది, వాటికన్ సిటీలో పోపు గారు కూడా ఎందుకు ఇరాన్ యుద్ధము, ఎందుకు ఇంతంత మందిని మీరు బలికొంటున్నారు, ఏమిటి ఉపయోగము, ఇది అవసరమా అని అడిగితే, ఆయన ఒక ఫారిన్ పాలసీ తెలియని వ్యక్తి. ప్రపంచంలో ఇన్నిన్ని క్రైమ్స్ జరుగుతూ ఉంటే దాని గురించి ఒక అవగాహన, ఎవరికి? పోపుకి అవగాహన లేదు. మేము ఎందుకు ఇరాన్ యుద్ధము చేస్తున్నామో తెలియకుండా మాట్లాడుతున్నావు. నీకన్నా నేను గొప్పవాడి, నువ్వు ఏంటి పోపు లియో, నేను ఎవరు? ఏకంగా జీసస్ క్రైస్ట్ని. ఇది వీడి భాష అండి. వీడిని ఏమనాలి అంటే, ఇప్పుడు వెంటనే బీబీసీ లాంటి వాళ్ళు అడుగుతున్నారు, మిమ్మల్ని మీరు జీసస్ క్రైస్ట్ ఫిగర్ లాగా చూపించుకుంటున్నారు కదా, ఏంటండి ఇది అంటే, వాడు చెప్పే జవాబు మీరు నమ్మరు ఫ్రెండ్స్. అంటే ఎంత ఒక విచిత్ర జంతువు ఇది అని అనిపిస్తుంది మనకు. నిజమే, వాడు మనిషిలా లేడండి, ఒక జంతువులాగే ఉంటాడు. నేను రెడ్ క్రాస్ వర్కర్నండి. వీడు ఇది ఇరాన్లో గర్ల్స్ స్కూల్ అండి, అమ్మాయిలండి, చదువుకునే అమ్మాయిలు, వాళ్ళ మీద నువ్వు వెళ్ళి టొమాహాక్ మిజైల్స్ వాడతావా? వాడి నువ్వు ఏం చెప్తున్నావు, నేను రెడ్ క్రాస్ వర్కర్ని, ఒక డాక్టర్ని, అక్కడ ఎంతోమంది గాయాల పాలై ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళని కాపాడే బాధ్యత నాది, కాబట్టి నేను ఒక వైద్యుడు లాగా అక్కడికి వెళుతున్నాను, ఈ సేవలు అందిస్తున్నాను. ఇంకా చెప్పమంటారా? ఇలా అనకూడదు, కానీ జీసస్ క్రైస్ట్ ఎలా ఉంటారండి, ఆయన యొక్క దుస్తులు ఎలా ఉంటాయండి? ఇప్పుడు వీడు డాక్టర్, అమెరికన్ డాక్టర్ అంటే అలాంటి డ్రెస్ వేసుకుంటాడు?
ఇంకా ఏం చెయ్యాలంటే నేనే జీసస్ క్రైస్ట్, కోటు సూటులో ఉండే జీసస్ క్రైస్ట్ అని చెప్పుకోవాలి. అలా కాదు, యేసుక్రీస్తు ఎలాంటి దుస్తులు వేసుకుంటారో అలాంటిది వేసుకొని చేతిలో ఒక మ్యాజిక్ ల్యాంప్ మెరుస్తూ ఉంటుంది, వెనకంతా దేవదూతలు. మీకు అర్థమైందండి, దేవదూతలు. సో వీళ్ళు ఈయన చుట్టూరుతో, అంటే ఈ ప్రపంచంలో నాకు మించిన వ్యక్తి అంటూ లేడు, నేనే జీసస్ క్రైస్ట్. ఇప్పుడు వీళ్ళు అంటూ ఉంటారు చూసారా, జీసస్ ఈజ్ కమింగ్, జీసస్ వచ్చేసాడు. జీసస్ ఆల్రెడీ ఆయనే భూమి మీద ఉన్నాడు, ఆయనే డొనాల్డ్ ట్రంప్. మీరు నమ్మండి, అమెరికన్స్ క్రైస్తవులు నమ్మాలి. ఇది వీడి క్యాంపెయిన్. ఇప్పుడు మీకు నవంబర్లో మిడ్ టర్మ్ పోల్స్ అండి, ఏం చెయ్యాలో తెలియడం లేదు, ఇరుక్కుపోయాడు, శుభ్రంగా ఇరుక్కుపోయాడు. అంటే చెప్తున్నా కదా, మెంటలీ ఇన్స్టేబుల్ వ్యక్తి ఎలాగైతే ఆలోచిస్తాడో ఇవాళ అతని పరిస్థితి ఇది. ఇరాన్ ఇంతలాగా తిరగబడతారని ఇతను ఊహించలేదు, జరిగింది. 45 రోజులకు పైగా యుద్ధము జరుగుతుంది, ఏం చెయ్యాలో తెలియడం లేదు. వెనక్కి రాలేడు, ముందుకి వెళ్ళలేడు, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు, ఎక్కడ ఇది కొలికి రావడం లేదు. ఫైనల్గా అమెరికన్స్ వాళ్ళ సెంటిమెంట్స్, వాళ్ళ ఎమోషన్స్, క్రైస్తవులము, మనమందరము క్రైస్తవులము ఇది చెప్పి వాళ్ళని నమ్మించే ప్రయత్నాలు. స్వయాన పోపు గారే అడిగేక ఇవాళ ప్రపంచంలో క్రైస్తవులు అంటే ఈయనే కదండి వాళ్ళ నాయకుడు, ఆయన అడుగుతున్నాడు ఎందుకురా యుద్ధము, ట్రంప్ని అడుగుతున్నాడు. దాంతో ఆయన మీద తిరగబడ్డాం. ఆయనకి మించిన వ్యక్తి నేను, ఎవరుంటారండి? పోపుకి మించిన వాళ్ళు ఎవరండి? స్వయాన జీసస్ క్రైస్ట్. కాబట్టి నేనే క్రైస్ట్. బాగుందా? సో ఇప్పుడు ఈ మిడ్ టర్మ్ పోల్స్లో మీకు దారుణంగా డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతాడు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఇతనిది బిలో 40%లో అప్రూవల్ రేటింగ్ అండి. డెమోక్రాట్స్ని చూసారనుకోండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్రూవల్ రేటింగ్స్ కనిపిస్తున్నాయి. సో వాళ్ళు చాలా ఈజీగా మిడ్ టర్మ్ పోల్స్లో గెలుస్తారు అని చెప్పి వార్తలు. సో 2 ఏళ్ల తరువాత ఇతను చేసిన పరమ చెత్త పరిపాలన ఏమిటి, తరువాత 2 ఏళ్ళు అమెరికాను ఎలా ముంచుతాడు, దీనికంతా మీకు వెర్డిక్షన్, జడ్జిమెంట్ నవంబర్లో. సో దీనికి ముందే యుద్ధాన్ని ఆపాలి, అమెరికన్స్ను నమ్మించాలి, మళ్ళీ తన పాపులారిటీ పెంచుకోవాలి అంటే మార్గం ఏమిటి? నేనే మీ సేవియర్ని, మిమ్మల్ని కాపాడడానికే నేను అమెరికాలో పుట్టాను, సో మీ భవిష్యత్తు నా చేతిలోనే, ఐఆమ్ జీసస్ క్రైస్ట్, ట్రంప్ ద క్రైస్ట్ అని చెప్పి ఒక ప్రచారము ఇప్పుడు ఇవాళ మొదలుపెట్టాడు. జోక్ ఏంటో చెప్పమంటారా? మీకు వాటికన్ సిటీలో పోపు గారు ట్రంప్ గారిని అడిగారు కదా, ఎందుకురా యుద్ధం చేస్తున్నావని. వీడేమో తిరగబడ్డాడు, పోపు మీదే తిరగబడ్డాడు, ఆయన ఇష్టానుసారం తిడుతున్నాడు. ఇప్పుడు ఈరాన్ అధ్యక్షుడు పోపుకి సపోర్ట్ అండి. అంటే ఇది క్రైస్తవము, ఇస్లాం కాదండి, ఇది అధర్మము. నీ యుద్ధములో ఎటువంటి న్యాయము లేదు. కాబట్టి ఈరాన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైనా పోపు గారిని ఇలా అవమానిస్తారా? ఎంత దారుణంగా ఈ ట్రంప్ మాట్లాడుతున్నాడు. క్రైస్తవులారా గమనించండి, మీ పోపుకి మీరు సపోర్ట్గా నిలబడాలి, డొనాల్డ్ ట్రంప్కి కాదు, ఇలాంటి యుద్ధానికి కాదు అని ఈరాన్ వాళ్ళు సపోర్ట్గా, ఎవరికి? వాటికన్లో ఉండే పోపు లియోకి సపోర్ట్గా ఈరాన్ వాళ్ళు, వాళ్ళ ప్రజలు మాట్లాడడంతో ట్రంప్కి అక్కడ కూడా చాలా పెద్ద దెబ్బ. అంటే ఎటు చూసినా కూడా ఇతని తప్పుడు నిర్ణయాలండి. చెప్తున్నాను కదా, మీ తలపైన శనిదేవుడు ఎక్కి కూర్చున్నాడు అనుకోండి, ఒరే సరిగ్గా ఉండరా అని ఆయన చెప్తాడు. కానీ శని కూర్చుంది కాబట్టి నేను నా ఇష్టానుసారం ప్రవర్తిస్తానని చెప్తే ఇలాగే ఉంటుందండి. టోటల్గా ఒక డిస్ట్రక్షన్ వైపు అమెరికాను తీసుకెళ్తున్నాడు. మీకు చైనా వాళ్ళైతే ఓపెన్గా స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద మా ఓడలు వెళతాయి, దమ్ము ధైర్యం ఉంటే ఆపుకోరా చూద్దామని చెప్తే అక్కడ కూడా ఏమీ చేయలేక ఈరాన్ వాళ్ళు ఎటకారం చేస్తున్నారు. చైనా ఓడలను ఆపొచ్చు కదా, బ్లాకేడ్ అన్నావు కదా, కుదరడం లేదు నీకు. సో ఇదే నీ ఓటమి క్లియర్గా వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ ద క్రైస్ట్, దీనిని, ఈ ఫోటోని మీరు చూసారా? మీకేమనిపించింది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.